ఎలాగుందంటే యేసుక్రీస్తు చనిపోయాడా బ్రతికున్నాడా పరీక్షించడానికి పక్కలో ఒక ఈటి తీసుకుని గుచ్చాడు సహోదరుల. ఆ గుచ్చిన గాయాన్ని చూపిస్తున్నాడు శిష్యులకి. సిలువలో 2 చేతుల్లో కొట్టబడిన మేకుల యొక్క గుర్తు చూపిస్తున్నాడు. అదే మనం అక్కడ చదువుకుంది. మీకు వాక్యములో ఉన్నదే సత్యముగా సూటిగా మీకు చెప్పుతున్నాం. ఒక కథ చెప్పట్లేదు, ఊహ చెప్పట్లేదు. ప్రభు యొక్క అనుభవాన్ని మాత్రమే మీకు చెప్పగలుగుతుంది సహోదరులారు. ఇక్కడ అర్థం చేసుకోండి. ఆయన పొందిన శ్రమను, ఆయన సిలువలో కొట్టబడిన చేతుల యొక్క మేకులు గుర్తును చూపిస్తున్నాడు. అప్పుడు సహోదరులారా శిష్యులందరూ కూడా ఏమయ్యారంటే ప్రభువును చూసి ఏమయ్యారు? సంతోషించేశారు. అయ్యో మా ప్రభు చనిపోయాడు అనుకున్నాం. మా ప్రభుని ఈ ప్రభుత్వం, ఈ అధికారులు, రోమా సైనికులు అన్యాయపు తీర్పు తీర్చి మా ప్రభువుని గొల్గొతా కొండలో సిలువ వేసి చంపి సమాధి చేశారు. అయ్యో ఇప్పుడు మా ప్రభు సమాధిలో ఉన్నాడు అనుకున్నాం. మా ప్రభుని ఇంకా ఎవరన్నా లేపుతారేమో అని అనుకున్నాం. ఇదిగో మా ప్రభువు లేచి మా ఎద్దకు వచ్చాడు. మా ప్రభువు లేచి మాతో ఉన్నాడు. ఇప్పుడు మా ప్రభు మాతో ఉన్నాడు. ప్రభువును చూడగానే ఇంటిలో అందరూ సంతోషించారు సహోదరులు. సహోదరులారు, ఈ రోజున ప్రభు ఎందుకు వస్తున్న మనకు ప్రభు యొక్క సంతోషం ఉందా? దేవుని పరిశుద్ధాత్మ ఇప్పుడు ప్రభువుగా ఉండి ఈ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు సంతోషం వస్తుందా? చెప్పండి, సంతోషం వస్తుందా? స్వయాన్ని తాకితే, కొంచెం గర్వాన్ని తాకితే, కొంచెం ధనాశని తాకితే, కొంచెం ఈ లోకాశలో మత్తులైపోయి ఉండగా దాని నుంచి కొంచెం విడిపిద్దామని పరిశుద్ధాత్మ తాకితే తట్టుకోగలరా? తట్టుకుంటున్నారా సహోదరులారా? తట్టుకుంటున్నారా? లోపల అన్యాయం కదా, లోపల పెంచుకోవట్లేదు అన్యాయం, లోపల ప్రభు మీద తిరగబడతలేదా? అవును సహోదరులారా, అది మీ తప్పు కాదు, అది మీ తప్పు కాదు.